యాంకరింగ్ టాపిక్స్కి వచ్చేసరికి ఐ రెస్పెక్ట్ యూ గీత. ఎందుకంటే నేను నా కళ్ళ ముందు నేను నిన్ను ఒక ఈవెంట్కి నేను నిన్ను విజయవాడ తీసుకెళ్ళాను. అప్పుడప్పుడు ఫ్లైట్ ఉంది అని. ఆ రోజు జరిగిన వింత విశేషాలు అయితే పాపం యాక్చువల్లీ దానికి యాంకర్ సుమ గారు చాలా పెద్ద ఎత్తున చేయాలి, విజయవాడ స్టేడియంలో చేయాలి. రామ్ గోపాల్ వర్మ గారు చాలా టైం తర్వాత విజయవాడలో చేస్తున్నారు. ఇవన్నీ చాలా ఉన్నప్పుడు వాళ్ళందరూ అనుకుని సుమ గారితో మాట్లాడుతున్నారు. అనుకోకుండా ఆమెకేదో పాపం ఎమర్జెన్సీ, ఏదో హాస్పిటల్ ఎమర్జెన్సీ, శివ ఏమనుకోవద్దు అంటే, మేడం ఇప్పుడు ఎలాగంటే ఫ్లైట్ టైం 1, మనం ఎయిర్పోర్ట్లో ఉండాల్సింది 11:45, రైట్? అయితే ఆ ఒక్క పర్టికులర్ పాయింట్లో నేను ఇమ్మీడియట్గా మీకు ఫోన్ చేయగానే, సార్ నేను షూ వేసుకుంటున్నాను సినిమాకి వెళ్దామని, ఆ సినిమాకి వెళ్దామని షూ వేసుకుంటున్న టైంలో మీరు చెప్పారు వచ్చేస్తున్నాను సార్ అని చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చారు. అసలు ఆ రోజు కాపాడేశారండి. నేను చాలా ఈవెంట్స్ అలా చేశాను. నేను చాలా వితౌట్ మేకప్, అంటే అసలు మేకప్ లేకుండా టక్కని చెప్పగానే వెళ్ళి షోస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే నాకు షో తప్ప ఇంకొకటి మోస్ట్ హ్యాపీ, అంటే నాకు బాధ పెట్టేది మేబీ ఈ జర్నీనే, ఏదైతే యాంకరింగ్ ఇది ఉందో, నన్ను ఏమంటారు అత్యద్భుతంగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది కూడా ఇదే. ఈవెంట్స్ అనేది ఎందుకో తెలియదు, మేబీ నేను మొదలు పెట్టడం వల్లనో, నేను దాన్ని మరీ ఎక్కువ ప్రేమించడం వల్లనో ఏమో తెలియదు. ఈ మధ్య కాలంలో నేను కొంచెం వద్దులే మరి వర్క్ మీద అంత ప్రేమ పెంచుకోకూడదని లైట్ తీసుకుంటున్నా. బట్ ఈవెంట్స్ అనేది మోస్ట్ హ్యాపీ. అది మీరు ఇప్పుడు చెప్పినా నేను ఖాళీగా ఉంటే నేను కాదు కూడదు అన్న మాటలు మాట్లాడను. నాకు మేకప్, నేను ఏ డ్రెస్ లో ఉన్నాను కూడా ఆలోచించడం, ఓకే నేను వచ్చి ప్రోగ్రామ్ చేసేద్దాం అనుకుంటా. కానీ అక్కడికి వచ్చి మీరు చేసే ఫంక్షన్కి వచ్చేవాళ్ళు పాపం ఆటోల్లో వచ్చి, ఎవరైతే సెలబ్రిటీస్ స్టేజ్ మీద నించుంటారో వాళ్ళందరూ ఆ చివరి క్షణాల్లో మీరందరూ ఎప్పుడు అవసరం అవుతారు? షూటింగ్ అంతా అయిపోయి సినిమా రిలీజ్కి దగ్గరగా ఉన్నప్పుడు మీరు అవసరం అవుతారు. యాక్చువల్లీ ఒక ప్రొడ్యూసర్కి విపరీతమైన బర్డెన్స్ ఉన్న టైం అది. కానీ వాళ్ళందరూ అలా వచ్చి ఒక్కొక్కళ్ళు స్టేజ్ మీద ఎక్కుతూ ఉన్నప్పుడు మీరు అలా వచ్చి బెంచ్ కార్లోనో ఒక BMW అలా వచ్చి దిగి మన యాంకర్ గారు అనగానే చెప్పండి ఏమేం కావాలి అనుకున్నప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని చూసే చూపులు నేను చూస్తున్నాను. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి మేడంతో అన్నట్టుగా. మీరు ఎలా అనిపిస్తుంది అండి మీకు? అంటే వాళ్ళది ఫస్ట్ సినిమా అండి. నేను ఫస్ట్ షోకి ఎలా వచ్చాను అనేది ఆలోచించాలి. నేను కూడా ఒక స్కూటీ వేసుకొని, ఫ్లైట్ అని ఒక రెడ్ కలర్ స్కూటీ ఉంది, ఒక స్కూటీ వేసుకొని వెళ్ళేదాన్ని. దాని తర్వాత నేను వ్యాగనర్ కొన్నాను, దాని తర్వాత నేను బ్రీజా కొన్నాను, దాని తర్వాత నేను MG కొన్నాను. అంటే ఈ మధ్యలో ఇన్ని ఉన్నాయి, ఒక్కొక్కటిగా పెరిగింది. అంతేకాని నేను ఇవాళ బైక్ మీద వచ్చాను, రేపు పొద్దున్న BMW రాలేదు. అయ్యో ప్లీజ్ జస్ట్ ఇస్తున్నా నేను. అదేళ్ళ ఇప్పుడు మీకు ఏమంటారు, స్టాక్స్ లో పెడితే కూడా ఇవాళ పెడితే రేపు పొద్దున్న డబ్బులు పెరిగిపోయాయి అనుకోండి, అరే ఎలా నిన్నటి వరకు ఇలా ఉన్నాడు ఇలా వచ్చేసే అనుకోవడం కంటే, నేను అలా కాదు, ఓవర్ నైట్ లో రాలేదు, టుక్ లాంగ్, ఇది పెద్ద జర్నీ అండి. ఇప్పుడు ఇక్కడ వరకు రీచ్ అయ్యాను, ఇప్పుడు కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. ఐ ఎంజాయ్డ్ థరోలీ. మీలాంటి వాళ్ళ వల్ల ఎంతో మంది ఆడపిల్లలు రండి, మళ్ళీ మీరు రావటానికి పలానా గీత గారు ఉన్నారు, పలానా సుమ గారు ఉన్నారు, పలానా ఝాన్సీ గారు ఉన్నారు, పలానా అనసూయ ఉంది, పలానా ఉదయభాను గారు ఉన్నారు, మంజుష ఉంది, మన శ్రావంతి గారు ఉన్నారు, వింధ్య గారు ఉన్నారు అని వీళ్ళందరి గురించి చెప్తున్నాను నేను. అంటే వాళ్ళందరూ రావడానికి హెసిటేట్ చేస్తున్నారు. చాలా మంది కూడా ఇప్పుడు నేను ఇబ్బంది పడతారు, డెఫినెట్గా ఇబ్బంది పడతారు. బట్ మీరు వస్తే ఉండే అడ్వాంటేజెస్ ఎందుకు వాళ్ళకి తెలుసు. డెఫినెట్గా అప్పుడు మీకోసం పుష్ చేసి వాళ్ళు చేయగలరు. అందరూ చేస్తారని లేదు, కొంతమంది చేయగలరు. అలాంటప్పుడు నేనేమన్నాను, కొత్త వాళ్ళని తీసుకురావచ్చు కదా, కొత్త వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొత్త వాళ్ళు వస్తున్నారండి, కొత్త వాళ్ళు రాకుండా ఏమీ లేరు. కాకపోతే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నిలబడట్లేదు. మీకు అర్థమవుతుందా? కరెక్ట్. ఇప్పుడు నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు నాకు కూడా మూవీ ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ నేను యాంకరింగ్ కే ఎక్కువగా పెద్దపీట వేసాను, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ఫాక్ట్ సుమ గారు కూడా, ఆవిడ ఇన్నేళ్లగా చేస్తున్న ఈ ఏజ్ లో ఉన్నా కూడా ఆవిడ ఫస్ట్ ప్రయారిటీ ఆవిడ ఈవెంట్స్ కి ఇస్తారు, ఎందుకంటే యాంకరింగ్ మీద ఉన్న మమకారం. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు, అంటే ఇప్పుడు రోజులు మారిపోయారు గారు, బేసికలీ దీస్ డేస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒకప్పుడు మీరు ఈక్వల్లీ, ఇప్పుడు నేను పని చేసిన దానికి ఇంత డబ్బులు కూడా కావాలి అని ఉండేది. ఇప్పుడు రివర్స్ లో కూడా ఉన్నారు, నేను కొన్ని చూస్తూ ఉన్నాను, ఆ యాంకర్ డబ్బులు తీసుకోవట్లేదండి అంటున్నారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నా పని కదా,
నేను చేస్తున్న పనికి ఇప్పుడు డాక్టర్కి ఆపరేషన్ చేసిన డాక్టర్ డబ్బులు ఫీ వస్తుంది, ఇంజనీర్కి ఇంజనీర్ నేను ఎందుకు ఫ్రీగా చేయాలి? త్రివిక్రమ్ గారు ఒక దాంట్లో అంటారు, ఏమంటారు, తెలిసిన రాని పని. పని తెలియని పని చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు అని. సో అది నేను తెలియని పని చేయట్లేదు, వచ్చిన పని ఫ్రీగా చేయాలని అనుకో. నేను అంటున్నది అసలు వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, మీరు వాళ్ళని చూసి ఎలా ఫీల్ అవుతారని. మీ గ్రోత్, మీరు స్కూటీ మీద వచ్చారు, తర్వాత చిన్న వ్యాగనర్ కొన్నారు, తర్వాత ఎంజీలో వచ్చారు, తర్వాత ఇంకో దానిలో వస్తారు. వీటన్నిటిది కూడా అది మీ జర్నీ, మీ జర్నీ తాలూకు డెవలప్మెంట్ అది. అంటే మీకున్న జాగ్రత్త, మీకున్న విజన్ అది. నేను అంటున్న పాయింట్, కొత్తగా వచ్చే వాళ్ళని చూసినప్పుడు మీకు జాలేస్తుందా? అరే వీళ్ళు డబ్బులు వచ్చి వీళ్ళు సేఫ్ అయితే బాగుండు అనిపిస్తుందా? వీళ్ళు ఎలాగా వీళ్ళని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? వచ్చే వాళ్ళు ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి రావడం అయితే ఇంకంటే నాకు తెలిసినంత వరకు ఇన్ ఫ్యూచర్ ఐ థింక్ ఓన్లీ పబ్లిసిటీ కోసం వచ్చేవాళ్ళు తప్ప, టాలెంట్ ఉంది అని స్ట్రగుల్ అయితే వస్తే మాత్రం ఇక్కడ ఉండడం చాలా కష్టం అవుతుంది. బాస్ ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. అసలు కొత్త నిర్మాతలు రావద్దన్నట్టుగానే చెప్పేస్తున్నారు. నిర్మాతలు కాదు, వేరే దీంట్లో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు సినిమా కంటే ఎక్కువ పబ్లిసిటీ పెట్టాలి అని ఒక దీంట్లో మైండ్ సెట్ కి వచ్చేసారు. అవసరం కూడా, నీడ్ కూడా ఉంది, అలా ఉంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇన్ఫాక్ట్ ఎలా చెప్పండి, ఇప్పుడు నేను ఇన్ని ఇయర్స్ గా చేస్తున్నాను కదా, మేబీ నా పేరు కూడా తెలియని వాళ్ళు చాలా ఛానల్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉండొచ్చు. సో నేను ఇప్పుడు ఏదన్నా నాది కాంట్రవర్సీ అయింది అనుకోండి, ఫలానా యాంకర్ కామెడీ చేసింది అంటారు, ఎందుకంటే వాళ్ళకి నా పేరు తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ పేర్లతో సహా వేస్తున్నారు. వీళ్ళ పేరు వాళ్ళకి ఎలా తెలుసు అనే డౌట్ వచ్చి నేను ఒకళ్ళని అడిగినప్పుడు మేడం ప్యాకేజ్ అన్నారు. ఇప్పుడు ఇట్స్ లైక్, ఇప్పుడు నన్ను ప్రమోట్ చేసుకోవడానికి నేను డబ్బులు స్పెండ్ చేయనా నా మీద, ఆర్ఎల్స్ నాకు డబ్బులు ఇస్తున్న పని ఏదైతే ఉందో ఒక ప్రొడక్షన్, ఆ సినిమాని ప్రమోట్ చేయను, ఏది నేను చేయాలి? సో డెఫినెట్లీ నా ప్రమోషన్ కంటే ఇంపార్టెంట్ నాకు ఆ సినిమా ప్రమోషన్. సుమ గారు సమ్ టైమ్స్ ఒక స్టేజ్ మీద నించున్నప్పుడు, ఒక సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆవిడకే ఎక్కువ పాపులారిటీ ఉండొచ్చు ఆ పలానా హీరో కంటే, పలానా దీనికంటే. కానీ ఆవిడ ఎప్పుడు ఆవిడకి ఆ పాపులారిటీ ఉన్నట్టు బిహేవ్ చేయదు. మైక్ ఇచ్చేసి ఆవిడ పక్కకి వెళ్ళిపోతుంది వెంటనే. సో ఇది చాలా నేర్చుకోవాల్సిన విషయం ఆవిడ దగ్గర నుంచి. గ్రేట్, నిజంగా. అయితే ఇక్కడ నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది. సుమ గారు అలా చేస్తున్నారు, ఆమెకి త్రివిక్రమ్ గారు పెద్ద పెద్ద హీరోలు, మలయాళం నుంచి వచ్చిన దుల్కర్ సల్మాన్ అయ్యుండొచ్చు, అల్లు అర్జున్ గారు అయ్యుండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు అయ్యుండొచ్చు, చరణ్ గారు అయ్యుండొచ్చు, ఆమె సుమ గారు ఉంటే సేఫ్ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒక ఈవెంట్ ఒక పెద్ద సూపర్ స్టార్ పోస్ట్ పోన్ చేసుకున్నారు, ఆవిడ లేరని. మీరు నమ్ముతారా? అది జరిగింది. అది నాకు తెలుసు, ఒకసారి కాదు 10-15 సార్లు జరిగింది. ఎందుకంటే నేను కొన్నిసార్లు ఆమె డేట్స్ నేను కూడా ఫ్యామిలీ మెంబర్ లాగానే కాబట్టి నేను కూడా చాలా లిబరల్ గా ఫోన్ చేస్తే, శివ లేదమ్మా డేట్ అని చెప్పేస్తారు. తెలుసు నాకు. ఆ డేట్స్ ప్రకారం ఈవెంట్ ప్లాన్ చేసుకుంటారు. అది మీకు ప్రౌడ్ లాగా అనిపిస్తుందా? చాలా. ఒక అంటే యాంకర్ ని నేనేమనుకుంటా అంటే, అసలు సుమ గారికి ఎన్ని అవార్డ్స్ ఉంటే ఒకవేళ యాంకర్స్ కూడా అవార్డ్స్ ఇచ్చి, పద్మశ్రీ ఇలాంటి అవార్డ్స్ ఇచ్చి ఆవిడకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటానంటే, ఆవిడ ఈ యాంకర్ అనే పదానికి ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చింది. ఆ యాంకర్ యాంకరే అనే దగ్గర నుంచి యాంకర్ గారు అనే వరకు తెచ్చింది. నిన్న వివి ఇక్కడ నాకు ఒక మాట అనిపిస్తుంది. వివి వినాయక్ గారు ఊరికి వెళ్ళారట, సినిమా థియేటర్. ఆయనకి చాగల్లో థియేటర్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి చిరంజీవి గారి సినిమాకి టికెట్లు ఉన్నాయి అని అడుగుతున్నారంట. ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటండి, నేనేంటబ్బా ఏమై ఉంటుంది అనుకున్నాను నేను. ఆయన ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడంటే, చిరంజీవి సినిమా టికెట్లు అడగట్లేదు అన్నయ్య, వాళ్ళు చిరంజీవి గారి సినిమాకి టికెట్లు అడిగారు. అంటే ఆ గారు అనేది మనం తెచ్చుకోవడానికి ఎంత జర్నీ, బ్యూటిఫుల్ జర్నీ. అలాగే సుమ గారికి ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా సుమ గారు అనేది తెలియకుండా వచ్చేస్తుంది. ఆ రెస్పెక్ట్ వస్తుంది. ఇక్కడ మనం సుమ సత్కార సభ, అలాగే పద్మశ్రీ అవార్డు పొందినందుకు ఆమె గురించి మాట్లాడుతున్నట్టుంది. కాదు, పద్మశ్రీ వస్తుంది. మీరు ఒక యాంకర్ తో మాట్లాడుతున్నప్పుడు సుమ గారి ఖచ్చితంగా ఆవిడ పేరు రాకుండా ఆ షో ఎండ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. లేదు, నిజమే, కరెక్ట్. నాకు ఆమెకి ఆ పద్మశ్రీ ఎందుకు రావాలనేది నాకు ఒక కోరిక ఉంది. నాకు తెలిసి ఆమె మార్చుకున్న కాస్ట్యూమ్స్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు మార్చుకుని ఉండరు అనేది నాకు ఒక ప్రగాఢమైన నమ్మకం. నేను ఎప్పుడు చెప్తాను, మీకు గిన్నిస్ బుక్ అవార్డు వస్తే కనుక
మీరు చేసినన్ని షోలు, ఒకటే షో ఎన్నో సంవత్సరాలు, కరెక్ట్ 20 ఏళ్ళు స్టార్ పనిచేసింది. మహిళ స్టార్ మహిళకి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఎపిసోడ్లు, ఎన్ని వేల ఎపిసోడ్లు చేసిందంట. అన్ని వేల చీరలు మార్చుకున్నట్టే కదా, ఖచ్చితంగా అన్ని వేల సంబంధించి చేసుకున్నట్టే కదా మేకప్. మహాతల్లి అని చెప్పి నేను చెప్తా ఉంటాను ఇప్పుడు. చాలా చాలా గ్రేట్ కదా టాపిక్. చాలా చాలా అంటే ఆవిడ ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా ఒక సినిమా సక్సెస్ మీట్ చేస్తుంటే ఆవిడ సినిమా వెళ్ళి చూస్తుంది, చూసి వచ్చిన తర్వాత ఆవిడ చేస్తారు. కానీ చాలా మంది యాంకర్స్ నాకు కంప్లైంట్, సినిమా చూడకుండా వచ్చి ఆ సినిమాకి సంబంధించి ప్రమోషన్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. అందులో కంటెంట్ ఏంటో తెలియదు వాళ్ళకి, సక్సెస్ మీట్కి వచ్చి మాట్లాడేస్తుంటారు. అలా ఎలా మాట్లాడతారండి? ఇంకంతే అప్పుడు అది ఆ ఈవెంట్ కంపెనీ అడగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే పైగా చాలా షార్ట్ నోటీస్ లో కూడా ఈవెంట్స్ ఫిక్స్ అదే అవుతున్నాయి. నేను అర్థమైంది ఇప్పుడు నాకు. నాకు ఫ్రైడే సినిమా రిలీజ్ అయింది, మ్మ్. సాటర్డే పొద్దున్న సక్సెస్ మీట్ అంటారు. ఉమ్, అన్నప్పుడు ఇప్పుడు నేను ఏ టైంకి చూడాలి? నేను ఆ వరకు ఆ ఫ్రైడే నాకు వేరే షో ఉండొచ్చు. రైట్. ఇప్పుడు సాటర్డే పొద్దున్నే అంటే కష్టం అవుతుంది, షోస్ లేకపోయి లేకపోవచ్చు ఉండొచ్చు, మిగతా దొరికిపోయి ఉండొచ్చు. ఇలాంటివి జరగచ్చు. కాదు ఒక రోజు అయిపోయింది అయినా కూడా సినిమా చూడలేదంటే అది వేరే తప్పు ఖచ్చితంగా. బట్ ఇవాళ పొద్దున్న రిలీజ్ అయింది, సాయంత్రం సక్సెస్ మీట్ అంటే చూడకుండా చేసినా ఇంకా దాన్ని ఎక్స్క్యూజ్ చేయాలి, తప్పదు ఇంకా. కానీ నేను అందుకని చాలా తెలివిగా, నేను నిర్మాతగా ఉన్న సినిమాకి Hmm. 2 రోజుల ముందే మీకు కంటెంట్ పంపించి ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, రైట్. చూస్తే మీరు మాట్లాడే విధానం వేరు ఉంటదని చెప్పి. మీరని కాదు, ఆ, నేను ప్రతి ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా చూస్తాను. ఆ డే మొత్తం ఫ్రైడే నేను కంప్లీట్ గా సినిమాలే చూస్తాను, ఓ వెరీ నైస్. కంప్లీట్ గా. Very- నేను ప్రతి సినిమా Hmm. నాకు తెలిసినంత వరకు చాలా రేర్ గా జరుగుతుంది. నేను సక్సెస్ మీట్ లో ఒక సినిమాని చూడకుండా మాట్లాడు, చాలా రేర్ గా. ఇప్పుడు నేను చెప్పిన సందర్భం వచ్చినప్పుడు తప్ప మాక్సిమం నేను సినిమాలు చూస్తాను. అది నేను ఇందులో ఉన్నా చూసేదాన్ని, లేకపోయినా చూసేదాన్ని. అంత సినిమా పిచ్చి నాకు. వెరీ గుడ్. అది ఎక్కడొకక్కడ ప్యాషన్ లేకపోతే కష్టం.